ఎర్రజొన్న రైతుల పోరాటం రోజు రోజుకు ఉధృతమవుతోంది. 20 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతన్నలు మండిపడుతున్నారు. చలో హైదరాబాద్ కి పిలుపునిచ్చిన రైతులు ప్రగతి భవన్ ను, టీఆర్ఎస్ భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. ఉదయం నుంచి దాదాపు 8 గంటల పాటు రోడ్డుపైన బైఠాయించిన రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి మహారాష్ట్ర రైతుల స్ఫూర్తితో అసెంబ్లీకి పాదయాత్ర చేయాలి. అసెంబ్లీ దాకా 3 రోజుల 4 రోజుల ఎన్ని రోజులు పట్టినా పాదయాత్ర ద్వారా అసెంబ్లీ ముట్టడించాలని నిర్ణయించారు. అక్కడికి వెళ్ళి తాడోపేడో తేల్చుకుంటాం. అప్పటి వరకు తమ ఆందోళన కొనసాగుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం పసుపుకు మద్దతు ధర ప్రకటించాలి, ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. అదేవిధంగా ఎర్రజొన్న రైతులకు కూడా గత సంవత్సరం కొనుగోలు చేసినట్లు ఈ సంవత్సరం కూడా క్వింటాల్కు 3,500 ఇచ్చి కొనుగోలు చేయాలని ప్రధాన డిమాండ్లతో పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్రలో దాదాపుగా వేలాది సంఖ్యలో రైతులు పాల్గొంటారని చెప్పి రైతు సంఘాలు నిర్ణయించారు. ఖచ్చితంగా మద్దతు ధర సాధించే వరకు పోరాటం కొనసాగుతుంది. నిజామాబాద్ జిల్లాలో పసుపు ఎర్రజొన్న రైతుల పోరాటం రోజురోజుకి ఉధృతమవుతోంది. పసుపు ఎర్రజొన్నలకు మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ 20 రోజులుగా ఆందోళనలు చేస్తున్న సర్కారు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. పాదయాత్ర హైదరాబాద్ వరకు కొనసాగుతుంది. అక్కడ ముఖ్యమంత్రిని కలుస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి తమ ఆందోళన మరింత ఉధృతం చేయాలా, ఏ విధంగా ముందుకెళ్లాలని ఆలోచిస్తామని చెప్తున్నారు. తెలంగాణ భవన్ ముట్టడి చేద్దాం అనుకుంటున్నాం. మామిడిపల్లి చౌరస్తా నుంచి తెలంగాణ భవన్కు 3 రోజుల పాటు కాలినడకన వెళ్ళి మా రైతుల సంఘీభావం తెలుపుతాం. గత ఎన్నికల్లో కవితమ్మ గారే అన్నారు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని. మరి వాళ్ళ పరిధిలో లేనప్పుడు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ఎందుకు చెప్పారు? అంటే ప్రజలు నమ్మకం కనుక ఎందుకు హామీ ఇవ్వడం? అలాంటప్పుడు హామీ ఇవ్వకూడదుగా. హామీ ఇచ్చారు కాబట్టి మా పసుపు బోర్డు ఏర్పాటు చేసి మా రైతులందరికీ మేలు జరగాలి. అలాగే సీఎం కేసీఆర్ కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో మోర్తాడుకు వచ్చి ప్రతి ఒక్క పసుపు కొమ్ము, ప్రతి ఒక్క అల్లం కొమ్ము, జొన్నలు మేమే ఐకేపీ ద్వారా కొని రైతులందరికీ చేదుతగా నిల్చుంటాము, మీ అందరికీ రైతు ప్రభుత్వం అని చూపిస్తాము అని చెప్పారు. అలాంటి సీఎం గారు ఇప్పుడు ఎలాంటి రైతుల్ని కూడా గత 3 సార్లుగా మేము చేపట్టడం జరిగింది. అయితే మాకు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద ఒక నమ్మకం. ఎందుకంటే అదే ముఖ్యమంత్రి గారు ఇదే ఆర్మూర్లో, ఇదే ఏరియాలో, ఇదే మామిడిపల్లి చౌరస్తాలో గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మాటివ్వడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ఉన్నటువంటి ధర్నాలో కూడా పాల్గొనడం జరిగింది. మరియు అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న బాల్కొండ సభలో కూడా చెప్పడం జరిగింది. మరి అట్లాంటి ముఖ్యమంత్రి ఇలా రైతుల్ని విస్మరించడం కరెక్టా? రైతుల్ని ఇంత దుర్పరిస్థితి తీసుకురావడానికి మద్దతు ధర ఇవ్వకపోవడం కరెక్టా? చలో హైదరాబాద్ కి పిలుపునిచ్చిన పసుపు ఎర్రజొన్న రైతులు పాదయాత్రగా వెళ్లి ప్రగతి భవన్ ను, టీఆర్ఎస్ భవన్ ను ముట్టడిస్తామని చెబుతున్నారు. చాలా సార్లు వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేశారు. ఈసారికి మాత్రం చలో హైదరాబాద్ అంటే ప్రగతి భవన్ కు పెద్ద ఎత్తున రైతులంతా పాదయాత్రగా వెళ్తారు. పాదయాత్ర వెళ్లి ముఖ్యమంత్రికి కలిసారు, లేకుంటే ప్రభుత్వ మంత్రులకు కలిసి తమ ఆవేదనను వెళ్ళగలుగుతారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందనే ఒక ఆశతో ఈ పెద్ద కార్యక్రమానికి శ్రీకారం. మహారాష్ట్ర రైతులు ఏ విధంగానైతే పాదయాత్ర ద్వారా ఢిల్లీకి వెళ్లారో ఆ విధంగానే ఇక్కడ రైతులంతా కూడా పసుపు ఎర్రజొన్నల కోసం పాదయాత్ర చేసి హైదరాబాద్ వెళ్లి ముఖ్యమంత్రికి కలుస్తామని చెప్తున్నారు.